హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మా పొలము నాటు దానికోసమనే ఇంకో ఫస్ట్ నారైతే పీకాలి. అక్కడ కూలోళ్ళందరూ అయితే అటు సైడ్ పీకుతున్నారు. ఇంకా నేనైతే నారు పీకుదామనేసి ఇటు వచ్చాను. నాకు అసలు అంటే ఎప్పుడో చిన్నగా ఉన్నప్పుడు వచ్చాను అసలు పొలం దగ్గరికి. ఈ మధ్యలో అయితే అసలు రాలేదు. చాలా రోజులు కాదు, సంవత్సరాలే అవుతుంది నేను రాక అయితే పొలం దగ్గరికి. అసలు అది ఏమంటారు, నారు పట్టుకొని ఇలా తీయడం అయితే రావట్లేదు నాకు. జస్ట్ ఇక వాళ్ళందరూ పీకినవి ఉన్నాయి కదా నారు కట్టలు, ఆ కట్టలన్నీ ఓరాలకు పెట్టమని అంటే ఇక అవైతే ఇక కర్రలు అటు ఇటు ఏమంటారు అవి కట్టలని పట్టుకొని అసలు అందులో నడవడం కూడా రావట్లేదు నాకు. ఇట్లా ఓరాలకు వేసి మళ్ళీ ఇటు పొలం ఉంటుంది కదా అక్కడక్కడ వేయాలి. అలా వేస్తే వాళ్ళు నాటు వేసుకుంటూ ఫాస్ట్గా వస్తారు. ముందే మనము అన్నీ ఒక గట్టుకు పెట్టి ఇలా వేస్తూ ఉండాలి. ఆల్రెడీ కూలోళ్ళు కొంతమంది అటు సైడ్ వేస్తున్నారు. ఇక నేనైతే కొన్ని వేద్దామనేసి కొంచెమన్నా మా నాన్నకి హెల్ప్ చేద్దామనేసి వచ్చాను. ఇగో చేస్తున్నాను చూడండి. ఇంకా ఇటు సైడ్ దున్నుతున్నారు. ఇదంతా దున్నాలి, ఏమంటారు గొర్రు తోలడం అంటారు దీన్ని. నాకు కూడా పర్ఫెక్ట్గా తెలియదు వ్యవసాయం గురించి. అంటే మాకు చాలానే కానీ మేము ఎప్పుడు రాలేదు. ఎప్పుడో చిన్నగా ఉన్నప్పుడు వచ్చాము, ఎక్కువ రాకపోతుండే అసలు చిలకాడికి. ఇక వాళ్ళు నాటేస్తుంటే ఇట్లా అవేమంటే నారు కట్టలు ఇట్లా వెనకాల ఉండాలి అన్నట్టు, ఒకళ్ళు అందించాలి. లేదు అంటే అక్కడక్కడ ఇట్లా వేస్తే ఆటోమేటిక్గా వాళ్ళు మునుగు పట్టుకొని ఇట్లా వచ్చేస్తారు. నేను కూడా ట్రై చేద్దామని అయితే నాటు వేస్తున్నాను. కొంచెం అలా చూడండి, చూశాను వాళ్ళని. కాకపోతే వేయడం వచ్చింది, వాళ్ళంత ఫాస్ట్గా వేయడం అయితే నాకు రావట్లేదు. అమ్మో చాలా కష్టం ఆ బురదల ఏమంటారు ఫాస్ట్గా నడవడం, అట్లా నాటు వేయడం అయితే నాకైతే రావట్లేదు. ట్రై చేస్తున్నాను. ఇంకా కొంచెం కట్టలు మా నాన్న తీసుకొచ్చాడు. నువ్వు నాటేం వేయక అటు ఇటు ఇవన్నీ కట్టలు పంచేసేయి అని అన్నాడు. అక్కడక్కడ కొంచెం వాటర్ లేకుండా ఇట్లా దున్నడం కరెక్ట్ లేకపోతే అవి ఇట్లా తొక్కాలి. వాటిని అయితే తొక్కాను. తొక్కిన తర్వాత మళ్ళీ ట్రై చేద్దాం అనేసి మళ్ళీ ట్రై చేశాను నాటు వేయడము. పక్కన ఆంటీతో కరెక్ట్గా వేద్దామని ఈక్వెల్ వచ్చినాం కదా నేర్చుకుంటే ఎప్పటికీ అనేసి అలా నాటు అయితే వేస్తున్నాను పొలము. ఇక కొంతమంది ఫాస్ట్గా వేస్తున్నారు, కొంతమంది స్లోగా ఉంది. అమ్మో, ఇలాంటి పనులు చేయడం అంటే చాలా కష్టం అసలు. ఆ బురదలో నడవడమే రావట్లేదు నాకైతే. వాళ్ళైతే ఫాస్ట్గా నడిచి నాటైతే వేశారు. ఇక మధ్యాహ్నం టైం అయిపోయింది, అన్నం తిందామనేసి అన్నం అయితే తింటున్నాము. కింద మొత్తం వర్షం పడ్డది ఆ రోజు మార్నింగ్. అట్లా అనేసి మొత్తం కింద కూర్చోలేక ఇక పైన కూర్చొని బండి మీద అటు ఇటు అయితే అన్నం తిన్నాము. వాళ్ళు కూడా అన్నం తిన్నారు. తిన్న తర్వాత మళ్ళీ నాటు స్టార్ట్ చేశారు. ఇటు సైడ్ పొలం ఇంకా చాలా ఉంది వేసేది. కూలోళ్ళేమో కొద్దిమందే వచ్చారు. ఈరోజు అయిపోదో చూడాలి. ఇంకో ఇక్కడ ఈ మళ్ళీ నారు లేదు కదా, అన్నీ తీసుకొచ్చి అయితే ఇటు సైడ్ వేస్తున్నాను నారు. ఈ పని అంటే అబ్బో చాలా కష్టం అండి చేయడము. ఇక అనేసి ఇంటికి వెళ్దాం అనేసి ఇక మోటార్ అయితే కాళ్ళు చేతులు కడుక్కుందామని కడుక్కుంటున్నాను. ఇక వేసేవారికి వేస్తారు, మళ్ళీ ఇంటికి వెళ్దాం ఈవినింగ్ అవుతుంది అని అనుకున్నాను. ఇంటికి అయితే వెళ్తున్నాను. రేపు ఇంకా కొంచెం వేస్తారంట, ఉంది చాలానే. రేపు మళ్ళీ నెక్స్ట్ వీడియో పెడతాను. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ మోటార్ కాన్ అయితే ఆడుకోవడం చాలా ఇష్టం. చిన్నగా ఉన్నప్పుడు అయితే బాగా ఆడుకునేదాన్ని బావి మోటార్ దగ్గర. కాళ్ళు చేతులు మొత్తం అయితే కడుక్కున్నాం. అక్కడ ట్రాక్టర్ ఉండే, ట్రాక్టర్ని ఎక్కి చూద్దాం అనేసి ఓ ట్రాక్టర్ మీదకైతే ఎక్కాను. అది ఇంకా దున్నేది ఇదంతా ఉంది. మళ్ళీ రేపు అయితే నాటు వేసేది ఉంది అనేసి ఇక రేపు నడిచినప్పుడు చూద్దాంలే అనేసి దిగుతున్నాను. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఖచ్చితంగా. నెక్స్ట్ వీడియోలో నేను నాటేసానా లేదా, ఎంత ఉంది పొలం